రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇంకెన్ని చేస్తాడు? కాంగ్రెస్ అంటేనే హత్యా రాజకీయాలు, ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టేటువంటి విద్య. అది ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈ హత్యలు, ఈ రాజకీయాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు నేను కొన్ని గుర్తు చేస్తాను మిత్రులారా. కొల్లాపూర్ నియోజకవర్గంలో మన స్టూడియోకి కూడా వచ్చారు వీళ్ళు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యా రాజకీయాల గురించి నేను చెప్తున్నా. కొల్లాపూర్ కంటే ముందు చింతపల్లి లాకప్ డెత్ జరిగింది. ఈ లాకప్ డెత్ సంబంధించినటువంటి విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి దాన్ని అక్కడికక్కడ సర్దుమణిగించేసి ఆ బాధిత కుటుంబాన్ని అయాననో భయాననో ఏదో రకంగా అది కేసు క్లోజ్ చేసింది. మనమే దాన్ని బ్రేక్ చేసినాం. ఈ తెలుగు మీడియా మొత్తం కాంగ్రెస్ కమ్ముడు పోయినప్పుడు మనమే దాన్ని ఆడుకోయి ఆ తండావాసుల దగ్గరికి వెళ్ళి అసలు వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది అనేది వివరించడం. ఇది అయిపోయిన తర్వాత కొల్లాపూర్లో ఒక మాజీ జవాన్ను దారుణంగా హత్య చేసిరు. బైక్ మీద వస్తూ ఉంటే దారుణంగా హత్య చేసిరు. ఆ కుటుంబం కూడా మన దగ్గరికి వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు న్యూస్ లైన్ని ఫాలో అవుతూ ఉంటే. ఓ సంవత్సరం క్రితం ఒక కుటుంబం నా న్యూస్ లైన్ ఛానల్ ఆఫీస్ని ఎత్తుక్కుంటూ మన దగ్గరకు వచ్చింది. ఆ ప్రోమో ఉంటే ఈ బాబు ఎత్తుక్కుంటూ వచ్చింది. ఆ కుటుంబం వచ్చి కుటుంబం స్టూడియోలో కూర్చొని గొడగొడ ఏడ్చింది. 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రోజు ఆ అమ్మాయి బర్త్డే. వాళ్ళ నాయనను గుర్తు చేసుకొని ఆ చిన్న పిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ హత్య చేసింది ఎవరు? ఈ మాజీ జవాన్ను చంపింది ఎవరు? ఇదే కాంగ్రెస్ గూండాలు. ఆ కేసు ఏమైంది ఇప్పటికీ? ఎక్కడ కూడా ఆ కేసు సంబంధించిన వ్యవహారం లేనలేదు. రాజకీయాలు, కక్షా రాజకీయాలు, హత్యా రాజకీయాలకు ఈ కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పెట్టింది పేరు. కొల్లాపూర్లో ఎవరిని అడిగినా, ఏ మూల నుంచి ఏ మూలకో ఎవరిని అడిగినా కానీ జూపల్లి కృష్ణారావుకు అడ్డుగా వచ్చినటువంటి వాళ్ళు, జూపల్లి కృష్ణారావుకు అడ్డుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా బతికి బయట కట్టరు. అయితే ఆయన వెనకాల ఉండాలి, లేకపోతే బలంగా ప్రతిపక్షంలో ఉండాలి తప్ప నువ్వు ఆషామాషిగా ఏదో చిన్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని తొలగించేసుకున్నటువంటి ఆనవాయితీ ఆయనకు ఉందని చెప్పేసి కొల్లాపూర్లో చెప్తారు. అది ఈ ఘటన రుజువు చేసింది. మరి ఏమైంది? చంపినోడు ఎక్కడ పోయిండు? చంపిన వాళ్ళు అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కేసు మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు కేసు లేనలేదు. సో కాబట్టి అంటే ఇది. దాంతోపాటు ఇంకొక మాజీ సర్పంచ్ అనుకుంటా ఆయన కేటీఆర్ కూడా పోయిండు వాళ్ళ ఇంటికి. వీళ్ళింటికి పోయిండు, వాళ్ళ ఇంటికి కూడా పోయిండు. ఆయన బయట పొలం కాడ కావలు కాస్తందుకు పోతే ఆయనను కూడా చంపేసిరు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు చంపేసిరు, నరికి చంపేసిరు. మంచమే అనుకుంటే మంచమే పండుకున్నట్టే చంపేసిరు. ఆ కేసు ఎక్కడ పోయిందో కూడా తెలియదు. దీని అన్నింటికంటే ముఖ్యంగా కొండారెడ్డిపల్లిలో ఈ కొండారెడ్డిపల్లి ఎవరిది? మన రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు. ఈ సొంత ఊర్లో మాజీ సర్పంచి ఆయనను కూడా ఆయన చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ ఒక లెటర్ రాసిండు, మరల వాంగ్మూలం రాసిండు. ఆ వాంగ్మూలంలో కూడా సాయిరెడ్డి వాంగ్మూలంలో కూడా ముఖ్యమంత్రి సోదరుల పేర్లను ప్రస్తావించిండు, ఆ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించిండు. మరి ఎక్కడ పోయింది సిబిసిఐడి? ఆ రోజు మా జ్యూస్ మంత్రికి, ఈ అద్దంకి దయాకర్కి, వీళ్ళందరికీ కనపడలేదా కొండారెడ్డిపల్లి ఘటన? కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది ఆత్మహత్య కాదు, అది హత్య అని చెప్పేసి ఆ రోజు ఎందుకో మాట్లాడలేకపోయారు వీళ్ళు. ఎందుకంటే దాని వెనకాల ఉన్నది మొత్తం రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కాబట్టి. సాయిరెడ్డి హత్య చనిపోవడం వెనక ఉన్నది మొత్తం వాళ్ళే కాబట్టి ఎవ్వడు మాట్లాడలే. ఆ రోజు ముఖ్యమంత్రికి సీరియస్గా వచ్చేసి దాని మీద సీరియస్ అయ్యి పోలీసులకు ఆదేశాలు జారీ చేసేంత చేయలేదు. ఏం చేసిరు తెలుసా? కొండారెడ్డిపల్లికి 4 దారులు ఉంటే 4 దారులల్లో వందల పోలీసులు పెట్టి ఊరిని పోలీసులతో నిర్బంధించి ఎక్కడికక్కడ ఎవడెక్కడ పోకుండా ఆపేసి ఆయన అంత్యక్రియలు గుట్టు చప్పుడు కూడా చేశారు. దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి రక్త చరిత్ర ఉన్నటువంటి రాజకీయం చేసిండు రేవంత్ రెడ్డి. అదే కొండారెడ్డిపల్లిలా. తెలియదా? కల్వకుర్తిలోకి తెలియదా ఈ ముచ్చట? ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా? అందరికీ తెలిసే. మరి ఆ రోజు ఎందుకో మాట్లాడకపోతే విచారణ చేద్దాం, అన్ని బరాబర్ విచారణ చేయాలి. ఇందులో ఒక బీఆర్ఎస్ నాయకులు ఉంటే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఉన్నా, కేటీఆర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఇంకా ఎవరున్నా దాంట్లో అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందే. ఆయన హత్య చేసే దాంట్లో వాళ్ళ హస్తం ఉంటే అది చేయండి. అలాగనే ఇది కూడా చేయండి. కొండారెడ్డిపల్లి ఘటన మీద కూడా చేయండి. ఇగో ఇట్లనే ఈ పాలమూరులో, కొల్లాపూర్లో జరిగినటువంటి 2 హత్య జరిగినాయి కదా, రాజకీయ హత్యలు. ఆ హత్యల మీద కూడా
విచారణ చేయండి, ఏదో తేలుతుంది. అది అర్థమవుతుంది. అప్పుడు ఇవేవి చేయరు వీళ్ళు. ఇప్పుడు అందులో ఎందుకంటే ఇప్పటిదాకా కేసీఆర్ను ఎన్ని రకాలుగా ఇరికిద్దామన్నా ఇరుకుతలేడు పాపం. ఆయన కాళేశ్వరం అన్నారు, విద్యుత్ కొనుగోలు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు. ఆయన ఇంటికని కూడా టచ్ చేయలేకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమో ఇట్లా కాదని చెప్పేసి ఇలాంటి దుకాణం ఒకటి తెలిసారు. కేటీఆర్ను కూడా ఫార్ములా ఈరేస్ అన్నారు, అంతకుముందు ఇంకేదో అన్నారు, ఓ 5-6 కేసులలో ఇరికిద్దామనే ప్రయత్నం చేసిర్రు. ఇలా కూడా ఆయన పట్టుకోలేకపోతా ఉన్నారు. ఇగో ఇట్లాంటిది ఒకటి చేయాలి. దీంతో పాటు ఇంకొకటి మర్చిపోతున్నాను నేను. లగచర్ల మీకు గుర్తుకొని ఉండాలి. లగచర్ల ఘటన ఉంది కదా, లగచర్ల ఘటనలో కలెక్టర్ మీద అక్కడ ఉన్నటువంటి రైతులు తిరగబడితే అది దాడి చేసిరని వీళ్ళు ప్రచారం చేసి ఆ దాడి కేసీఆరే చేయించిందని చెప్పేసి అదే కొడంగల్లో ఉన్నటువంటి కొంతమంది దూతలు, జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి దొంగలు వచ్చి మీడియాలో కూర్చొని, కాంగ్రెస్ అనుకూల మీడియాలో కూర్చొని కేసీఆర్ 2 కోట్ల సుపారీ ఇచ్చి వాళ్ళ మీదకి దాడి చేయించిండు అని చెప్పేసి మాట్లాడిపించారు. మరి ఎక్కడ పోయింది ఆ కేసు? ప్రభుత్వం వినదే కదా. ఆ 2 కోట్ల సుపారీ ఎవరికి ఇచ్చిండ్రు, ఆ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, దాడి చేసింది ఎవరు తేల్చాలి కదా. అది లగచర్ల ఘటన తేల్చలేదు, కొండారెడ్డిపల్లి ఘటన తేల్చలేదు, కొల్లాపూర్లో జరిగిన 2 రాజకీయ హత్యలు తేల్చలేదు. ఇవన్నీ ఏవి తేల్చలేదు. ఎందుకంటే దాంట్లో ప్రభుత్వందే ఉంది కాబట్టి మొత్తం అస్తం అంతా. ఇదంతా డ్రామా, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం. పాపం ఇలా ఆ చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటున్నాడు చూడు. దీనికి మించినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి లేదు.